ఏం జరుగుతుంది అనేది చూడాలి కానీ ఫ్లాష్ అయితే ఉండదు. బికాజ్ ఇవి అసలు క్యాండిడేటే ఉండడు కాబట్టి. సార్ రాజకీయాల్లో అన్ని అవకాశాలు అవసరాలు ఉంటాయి కదా సార్. శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరంటారు. నిన్న మొన్నటి వరకు తిట్టుకున్న వాళ్ళు కత్తులు దూసుకున్న వాళ్ళు కూడా కలిసిపోతూ ఉన్న పరిస్థితి. ఇక్కడ గంగిరెడ్డి ఇష్యూ సార్. గంగిరెడ్డి అంటే అందరికీ తెలుసు, అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ జరిగినప్పుడు ప్రధాన నిందితుడు గంగిరెడ్డి. ఆ గంగిరెడ్డి నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు కేసులు భయం ఉంది. ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి గంగిరెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది సార్. సో గంగిరెడ్డి ప్రధాన నిందితుడు ఆయన, అప్పుడు అనుమానితుల్లో ఆయన ఉన్నాడు. ఆయన మీద కేసు కూడా ఉన్నట్టు, సబ్జెక్ట్ కరెక్షన్. రైట్ సార్. అంటే ఇది అనుమానితుడు, ఆయన తప్పకుండా వాళ్ళతో ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి, సందేహం. అంటే ఇప్పుడు బీజేపీలో ఆయన జాయిన్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారి మీద మటర్ స్కెచ్ పెట్టి మిత్రపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ, టీడీపీ. అందుకే నేను చెప్తుంది, రాజకీయాల్లో ప్రయోజనాలే ఉంటాయి కానీ ఇంకా ఏమైనా, ముఖ్యంగా పాలకవర్గ రాజకీయాల్లో. నిన్న కూడా మనం ఇది ప్రస్తావించుకున్నాం. ఈయన చేరడానికి దాదాపు ముహూర్తం సిద్ధం చేసుకున్నారు. అధ్యక్షురాలు పురంధేశ్వరితో కూడా అనుమతి తీసుకున్నారు. ఇదంతా అయిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు అభ్యంతరం పెడితే ఆగిపోయారని. ఈయన రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా సన్నిహితుడి కింద లెక్క. జగన్ వచ్చిన తర్వాత కొంతకాలానికి ఆలస్యంగా ఈయన చేరాడు. ఇప్పటికి కూడా తిరుపతిలో చాలా ముఖ్య పాత్రధారి అని ఈయన గురించి చెప్తూ ఉంటారు. ఈయన విషయంలో స్పెషల్ టచ్ ఏంటంటే ఎర్రచందనం స్మగ్లింగ్ ఆ కేసులో ఈయన పేరు ఎక్కువగా పోలీసుల నుంచి ప్రత్యర్థుల నుంచి వినిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి వ్యక్తిని నిన్న కూడా మన దగ్గర వచ్చింది కదా, కూటమిలో 3 పార్టీల ఆపరేషన్ ఆకర్ష్ ఎవరిది ఎక్కువ ఎవరిది తక్కువ అని. సో బీజేపీ వాళ్ళు ఈయనను తీసుకోవాలని ప్రయత్నిస్తే తెలుగుదేశం నుంచి అభ్యంతరం రావడమే కాకుండా పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎర్రగా చందనము తర్వాత అడవుల రక్షణ ఇలాంటివి మెయిన్ చేస్తుంటే మీరు వీళ్ళని చేర్చుకోవడం రాంగ్ సిగ్నల్, తప్పు సంకేతం ఇస్తుందని చెప్పినందువల్ల ఆపారు అంటారు. ఆపారు కానీ తిరస్కరించినట్టుగా ఈ కథనంలో లేదు. ఎందుకంటే ఇది కూటమిని బలపరిచే మీడియాలోనే వచ్చింది కాబట్టి వాళ్ళు బహుశా ఆపడం కోసం ఈ కథనం ఇచ్చి ఉండవచ్చు. కానీ బీజేపీ అయితే అదేం లేదు. బీజేపీతో ఉంటే ఆ వాషింగ్ పౌడర్ నిర్మా అనే పాట చాలా ఫేమస్ కదా. గంగా నది సార్ బీజేపీ. గంగా నది అంటే గంగా నది ఒకసారి గంగలో మునిగితే పాపాలన్నీ పటాపంచలు అయిపోతాయి. వన్స్ బీజేపీలో చేరితే కేసులన్నీ మాఫీ అయిపోతాయి అంటే టాక్. అంతే బేసిక్గా ఎక్కువ వాడుతుంటారు వాషింగ్ పౌడర్, మోదీ వాషింగ్ పౌడర్ అని. కాబట్టి గంగిరెడ్డికి కూడా చేయించాలనుకున్నారేమో. ఇప్పుడైతే ఆగింది. విరామమా లేదా విరమణ అన్నది మనకేం తెలియదు కానీ, బట్ ఇది ఒక సంకేతం. కూటమిలో ఉన్న 3 పార్టీలు మేం చేర్చుకుంటామని పోటీ పడితే ఏం జరుగుతుంది అనే ఒక పరిస్థితి. అలాగే అభ్యంతరకరమైన వ్యక్తులు, స్వయంగా చంద్రబాబు మీద హత్యా ప్రయత్నంలో ఉన్న వ్యక్తిని, ఆరోపణకు గురైన వ్యక్తిని తీసుకుంటే అది ఎంత రాంగ్ సిగ్నల్ ఇస్తుంది, ఎంత ధిక్కారంగా ఉంటుంది. ఆ నాయకుడికి కూడా ఎంత తలవంపులుగా ఉండే పరిస్థితి కదా. బహుశా ఆపుతారేమో చూడాలి సార్. మార్గదర్శి చిట్ ఫండ్స్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతకాలం ఏదో రకంగా రామోజీరావుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు.